జై శ్రీరామ్. రోజుకో కథలో భాగంగా ఈరోజు కులశేఖర ఆళ్వార్ గురించి తెలుసుకుందాం. వైష్ణవ సాంప్రదాయంలో కులశేఖర ఆళ్వార్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కులశేఖర ఆళ్వార్ అంటే విష్ణుమూర్తికి చాలా గొప్ప భక్తుడు. అయితే ఆయన ఆళ్వార్ అవ్వకముందు గొప్ప మహారాజు. ఆయన బుద్ధిలో బృహస్పతుడు, పరాక్రమంలో శ్రీ మహావిష్ణువు వంటివాడు. అయితే ఆయన చాలా గొప్ప రామభక్తుడు. ఆయన రాజ్యంలో, ఆయన సభలో రామాయణాన్ని ప్రతిరోజు వింటూ ఉండేవాడు. అయితే ఆ రామాయణాన్ని వింటూ ఉన్నప్పుడు సభలో ఆయన ముందు రామయ్య, సీతమ్మ తల్లి, హనుమంతుల వారు, లక్ష్మణుడి విగ్రహాలు పెట్టుకొని అవి చూస్తూ వింటూ తన్మయత్వం చెందేవాడు. ఒక్కోసారి తన్మయత్వం ఎక్కువైపోయి ఆ రామాయణంలోని ఆ ఘట్టాలను వింటూ అందులోనే ఉండిపోయేవాడు. అలాగే ప్రవర్తించేవాడు. అట్లా రామాయణం చదువుతున్నప్పుడు ఖరదూషణాదులను 14,000 మంది రాక్షసులను రామాయణంలో శ్రీరాముడు ఒక్కడే సంహరిస్తాడు కదా, ఆ ఘట్టం వస్తుంది. అప్పుడు భక్తి పారవశ్యంలో మునిగిపోయిన కులశేఖర ఆళ్వార్ ఆ 14,000 మంది రాక్షసులను చూసి రాముడు ఒక్కడే పోరాడుతున్నాడు కదా, సరే లక్ష్మణుడు అంటే సీతమ్మ తల్లిని కాపలా కాస్తూ అక్కడ గుహ దగ్గర ఉన్నాడు, ఇప్పుడు రాముడు ఒంటరివాడయ్యాడు, రాముడికి తోడుగా నేను వెళ్ళి రాముడికి సహాయం చేస్తానని చెప్పేసి ఆవేశంగా సింహాసనం మీద నుంచి లేచి సేనాపతులందరినీ ఆజ్ఞాపించాడు. పదండి పదండి, మనమందరం కలిసి రాముడికి సహాయపడదామని చెప్పేసి దండకారణ్యంలో పదండి అని చెప్పేసి ఆజ్ఞాపించేసరికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక మంత్రులందరూ ఒక ఉపాయం అన్నారు. ఇంతలోపల ఏం చేశారంటే రాజ్యంలోని కొంతమంది సైనికుల్ని ముందే అరణ్యానికి పంపించేశారు. తర్వాత రాజు సైన్యాన్ని తీసుకొని పోతున్నప్పుడు ఆయనకి ఎదురుగా వచ్చేలా చేశారు. ఆ సైన్యంలో ఉన్న కొంతమంది ఏమన్నారంటే, ప్రభు, ఆ 14,000 మందిని రాముడు ఒక్కడే సంహరించాడు, మేము ఆయనకి సహాయంగా వెళ్దామన్నా కూడా కుదరలేదు, అప్పటికే ఆ 14,000 మందిని సంహరించాడు, రాముడు మహాయోధుడు అని చెప్పేసరికి కులశేఖర మహారాజు ఎంతో తృప్తిపడి సంతోషించి తిరిగి రాజ్యానికి వచ్చాడు. అయితే ఇట్లాంటి ప్రమాదాలు ముందు ముందు జరగకుండా ఉండడానికి ఆ గురువుగారికి, రామాయణం చెప్పే గురువుగారికి ఏం చెప్పారంటే, కేవలము మధురమైన ఘట్టాలను మాత్రమే రామాయణంలో చెప్పు, మిగతావి వద్దు అని చెప్పేసరికి ఆయన మధురమైన ఘట్టాలు, ఇట్లాంటి ప్రమాదంతో కూడుకున్న సంఘటనలు కాకుండా వినసొంపుగా ఉండేవి, మనసుకు హత్తుకునే సంఘటనలు మాత్రమే చెప్పసాగాడు. అయితే కాలక్రమేణా ఇట్లా రామాయణం వింటూ ఉంటే ఆ గురువు గారికి జబ్బు చేసి ఆ గురువు గారి కొడుకు రామాయణం చెప్పడానికి రావాల్సి వచ్చింది. అయితే రాజుగారి ఆస్థానంలో రామాయణం చెప్తున్నాము, రాజుగారిని ఎట్లయినా ఇంప్రెస్ చేయాలని చెప్పేసి ఆ బాలుడు, ఆ గురువు కొడుకు సీతాపహరణ ఘట్టాన్ని వివరించే సమయం వచ్చింది. సీతాపహరణ ఘట్టాన్ని ఎంతో కళ్ళకు కట్టినట్టుగా ఆ అబ్బాయి వివరించేసరికి కులశేఖర ఆళ్వార్ ఎంతో ఆవేశంతో ఊగిపోయి, నా సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకెళ్తాడా, పద నేను వాడి సంగతి చూస్తాను అనేసి కత్తి తీసుకొని, డాలు తీసుకొని సైన్యాన్ని ఆజ్ఞాపించి ఆయన వెళ్ళిపోసాగాడు. ఇంత ప్రమాదం ఉంచుకొస్తుంది కదా, ఏం చేయాలి అని చెప్పేసి అందరూ మంత్రులు, సైన్యం అందరూ రాజుగారి వెనుక పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈయన ఏం చేస్తాడు, ఆ సముద్రాన్ని దాటి లంకలకు వెళ్ళి రావణాసురుని చంపేసి సీతమ్మ తల్లిని కాపాడే ఉద్దేశంతో కులశేఖర ఆళ్వార్ వెళ్తున్నాడు కదా, వెళ్ళి సముద్రంలో దూకేశాడు. ఇదంతా గమనిస్తున్న ఆ రామచంద్రమూర్తి చిన్న చిరునవ్వు నవ్వి ఆ సముద్రంలో నుంచి వస్తూ కులశేఖర ఆళ్వార్ని ఒక భుజం మీద, సీతమ్మ తల్లిని ఇంకో భుజం మీద ఎత్తుకొని వచ్చాడు. వచ్చి, కులశేఖర, రావణ సంహారం జరిగిపోయింది, ఇదిగో సీతమ్మ తల్లిని తీసుకొచ్చాను, నువ్వు హాయిగా వెళ్ళి నీ రాజ్యం చేసుకో అని చెప్పాడు. నన్ను శరణు వేడితే భవసాగరాన్నే దాటించేవాడిని, నిన్ను మోయడం నాకు ఒక లెక్క అనేసి కులశేఖర ఆళ్వార్ని రాముడు తన భుజం మీద ఎత్తుకుని తిరిగి వచ్చి సింహాసనం ముందున్న ఆ సీతారాముల విగ్రహాల ముందు నిల్చోబెట్టాడు. అప్పటి నుంచి ఆ విగ్రహాల్లోనే రామచంద్రమూర్తిని, సీతమ్మ తల్లిని, లక్ష్మణస్వామిని, హనుమంతుని చూసుకుంటూ తృప్తిగా రాజ్యం చేసాగాడు కులశేఖర మహారాజు. అయితే కులశేఖర మహారాజు భక్తి తాదాత్మ్యతకు శ్రీరామచంద్రమూర్తే తరలి రావడం చూసిన ఆ రాజ్య ప్రజలు ఎంతో భక్తి పారవశ్యానికి లోనయ్యారు. కులశేఖర మహారాజు కలియుగ ప్రారంభంలో జన్మించిన భక్తాగ్రగణ్యుడు. అయితే 12 మంది ఆళ్వార్లలో 7వ ఆళ్వారుగా చరిత్రకెక్కినాడు. శ్రీరామచంద్రుడి మీద, విష్ణుమూర్తి మీద భక్తితో ఆయన ముకుందమాల లాంటి ఎన్నో గ్రంథాలు కూడా రచించారు. ఈ కులశేఖర ఆళ్వార్ విగ్రహం మనము తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే ముందు మనకు కనపడుతుంది. కులశేఖర ఆళ్వార్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్లాగే ఇలాంటి మంచి కథల కోసం శరణాగతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి ఈ కథని షేర్ చేయండి. చూస్తూనే ఉండండి, ఇలాంటి కథలు ఇంకెన్నో వస్తూ ఉంటాయి. జై శ్రీరామ్.